వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. హైదరాబాద్లోని కొండాపూర్లో గల భిక్షపతి నగర్లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా సిబ్బంది పేర్కొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైడ్రా విజన్ అండ్ ఎజెండా అనే అంశంపై ఎక్స్ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించనుందని తెలుస్తోంది. 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పించే యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వటం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఏకంగా ఓవైసీ బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత 10 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, తాను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ తాజాగా అభ్యర్థుల అర్హతలపై నిబంధనలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, అంగన్వాడీలు, గ్రామ సేవకులు, స్థానిక సంస్థలు పనిచేసే ఉద్యోగులు, మత సంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులు పోటీ చేయడానికి అనర్హులను తెలిపింది. 1995 మే 31 నాటికి 3 సంతానం ఉన్నవారు, అదే తేదీ నాటికి ముందు ఒకరు ఉండి చట్టం అమల్లోకి వచ్చాక కవలలు జన్మించిన వారు, 1995 మే తర్వాత ఒక కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మించిన వారు, ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించిన వారు పోటీ చేయడానికి అర్హత లేదని వెల్లడించారు. బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్ని భారత్లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ 2025 3 రోజుల సదస్సును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5% ఉన్న మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24% ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంతో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నామని, ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్ట్ చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను వదిలేందుకు హమాస్ సిద్ధమైంది. అయితే గాజాలో నెతన్యాహు సేనలు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చూడాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగువచ్చింది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్కు చెందిన బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకుంది. మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలనే తప్ప బుల్డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్ అధికార బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో చట్టపాలన పరిణతి చెందుతూ వస్తుందన్నారు. చట్టపాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదని, నైతిక చట్టం ఇది విభిన్న సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్టమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇస్కాన్ టెంపుల్లో బాంబులు పెట్టామని ఈమెయిల్లో హెచ్చరించారు. మొత్తం 3 లొకేషన్లలో ఐఈడీలు ఉన్నాయని దుండగులు ఈ మెయిల్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉదయం నుంచి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అత్యవసర తనిఖీలు కొనసాగిస్తున్నారు. తప్పుగా హ్యాండిల్ చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని సూచిస్తూ మరో మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. ఆలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా ఇదే మెయిల్లో డిమాండ్ చేశారు. టెంపుల్ సిటీ తిరుపతిలో గత 5 గంటలుగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వానకు రహదారులు, చెరువులు తలపిస్తున్నాయి. ఇక తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు జామ్ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం శుక్రవారం నిడారంభరంగా జరిగింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినట్లు వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. వీరు తొలిసారి జంటగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇటు విజయ్ కానీ అటు రష్మి కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.